బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. బలహీన వర్గాలకు సంబంధించి 11,000 కోట్లు కేటాయిస్తే 2,400 కోట్లు ఖర్చు చేశామని మంత్రి పొన్నం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సంక్షోభం వల్లే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయన్నారు. విదేశీ విద్యా స్కాలర్షిప్లు పెంచామని తెలిపారు. గత ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసినప్పటికీ భవనాలు నిర్మించలేదన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని, వాటికి కేటాయించిన నిధులు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. కుల సర్వే ప్రకారంగా పథకాలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకించి 11,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2,400 కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటిది జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాక వారు 2-3 ప్రశ్నల్ని వారు మాట్లాడినారు. ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం 300 మందికి మాత్రమే ఇస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 700కు పెంచి గత సీజన్ నుంచి 700కు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి 300 డబల్ కంటే ఎక్కువగా 700కు చేయడం జరిగిందనే మాట వారికి ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష. అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి. ఆ విధంగా దాదాపు 200 కోట్ల అంటే ప్రతి 50 కోట్ల ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్టయితే 100 చొప్పున 5,000 కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సినటువంటి చర్యలు, కేటాయించబడ్డ బడ్జెటు, ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి, ఇంకా ఖర్చు చేయాల్సినటువంటి అవసరాలు, ఇంకా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రణాళిక తీసుకుంటాం.